హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 113. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కౌరవ సైన్యం మత్స్య దేశానికి చెందిన గోవులను అపహరించడానికి యుద్ధానికి దిగారు. అప్పుడు అర్జునుడు కౌరవసేనలో ప్రముఖులందరితోనూ యుద్ధం చేసి వారిని ఓడించి వారి విల్లులు విరగ్గొట్టి వాళ్ళ రథంలో కూలగొట్టి వారి హయముల్ని చంపేసి వాళ్ళ సారథులను చంపేసి చివరగా వాళ్ళకి స్పృహ తప్పేలా చేసి వాళ్ళ తలపాగాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్పృహలో ఉన్న భీష్ముడు జరిగినదంతా సుయోధనుడికి చెప్పి ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోదాం అని వారించడంతో కురుసేనలు వెనక్కి మరలాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కురుసేనలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కార బాణాలు వేసి వీడ్కోలు చెప్పాడు. ఒక్క బాణంతో సుయోధనుడి కిరీటానికి అమర్చి ఉన్న మన్నులను కూడగట్టాడు. ఇంక నేను పోయి వస్తాను అని పెద్దగా అరిచి చెప్పాడు. కౌరవసేన మరలిపోగానే ఉత్తర కుమారుణ్ణి చూసి, కుమారా, మనం అనుకున్నట్టు గోవులను మరల్చాము, శత్రుసేనలను జయించాము, కురువీరులు తలపాగాలు కట్టుకున్న చీరలు తెచ్చాము, ఇంకా మనం కూడా రాజధానికి పోదాము అని అన్నాడు. అలాగే అంటూ ఉత్తరుడు రథాన్ని రాజధాని వైపు మరల్చాడు. కుమార, కురువీల అందరినీ నీవే జయించి గోవులను మరలించానని చెప్పు అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు నవ్వి, అర్జున, కురువీరులను జయించడం నా వల్ల కాదని అందరికీ తెలుసు. జనానికి నిజం తెలుసు. నీ గురించి చెప్పకుండా నిజం ఎలా దాచగలను? కానీ నీ మాట కాదనలేను. నీకు ఇష్టం వచ్చినప్పుడే నీ గురించి బయట పెడతాను అని అన్నాడు భూమింజయుడు. రథం సమీవృక్షం చేరుకుంది. గాంధీవము మొదలైన ఆయుధములను యథాప్రకారము సమీవృక్షం మీద భద్రపరిచారు. అర్జునుడు ఇదివరకటి మాదిరే బృహన్నల వేషం వేసుకున్నాడు. రథసారథిగా కూర్చున్నాడు. భూమింజయుడు వీరుడిగా రథం ఎక్కాడు. కుమారా, నీ విజయం గురించి పట్టణంలో చెప్పడానికి గోపాలులను ముందుగా వెళ్ళమని చెప్పు అని అన్నాడు. ఆ ప్రకారం ఉత్తరుడు గోపాలులను తమ విజయం గురించి విరాట్ నగరంలో తెలియచేయమని వార్తాహర్తలను ముందు పంపాడు. అప్పటికే దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించిన విరాట్రాజు నగరం చేరుకున్నాడు. ఉత్తర కుమారుని గురించి అడిగాడు. సుయోధనుడు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రభులతో కూడి ఉత్తర గోగ్రహణం చేశాడని, గోవులను విడిపించడానికి బృహన్నలను సారథిగా చేసుకొని ఉత్తర కుమారుడు వారి మీద యుద్ధానికి వెళ్ళాడని తెలుసుకున్నాడు. విచారవదనంతో మంత్రులను చూసి, అయ్యో, ఉత్తరుడు పసివాడు, కురువీరులు పరాక్రమం గురించి తెలియక వారి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. కౌరవసేన ఎక్కడ? ఉత్తర కుమారుడు ఎక్కడ? వెంటనే తగిన సేనలను సాయంగా పంపండి అని ఆజ్ఞాపించాడు. పక్కనే ఉన్న కంకుబట్టు విరాటుణ్ణి చూసి, రాజా, అక్కడ మనం సుశర్మను ఓడించాము, ఇక్కడ కూడా మనం జయం కలుగుతుంది. ఉత్తరుడు ఒక్కడే వెళ్ళలేదు కదా, పక్కన బృహన్నల కూడా ఉన్నాడు కదా, అతడు అద్భుతమైన పరాక్రమ కలవాడు, దేవతలనైనా జయించగలడు అని అన్నాడు. కానీ విరాటుడు వెంటనే, మన సేనలను ఉత్తర కుమారుడికి సాయంగా పంపండి, ఉత్తర కుమారుడికి క్షేమం గురించి తెలుసుకోండి అని ఆజ్ఞాపించాడు. ఇంతలో ఉత్తర దిక్కున ఉన్న గోపాలురు వచ్చారు. జయము జయము మహారాజా, ఉత్తర కుమారుల వారు కురుసేనలను జయించి గోవులను మరలించారు. ఆ విజయవార్తను తమకు తెలియజేయమని ముందు మమ్మల్ని పంపారు అని చెప్పాడు. విరాటునికి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఏమిటి, మన ఉత్తర కుమారుడు కురు సైన్యాన్ని గెలిచాడా? నిజమా? నగరమంతా ఈ విజయవార్తను చాటించండి, ఉత్సవాలు జరిపించండి, బ్రాహ్మణులు, సన్యాసులు, పురజనులు వెళ్ళి కుమారునికి స్వాగతం పలకండి అని ఆజ్ఞాపించాడు. కంకుబట్టును చూసి, కంక, ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా అని అన్నాడు. రాజా, తమరు మహాసంతోషంలో ఉన్నారు. ఈరోజు నేను తమతో ఆడి గెలవగలనా అని అన్నాడు కంకుడు. ఆ మాటలకు విరాటుడు పెద్దగా నవ్వాడు. అక్కడే ఉన్న సైరేంద్రిని చూసి, సైరేంద్రి, నీవు పోయి పాచికలు తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ఆట ప్రారంభించారు. రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నాడు విరాటుడు. కంక, అశేషమైన కురు సైన్యాన్ని జయించి గోవులను మరల్చుకొని వచ్చాడంటే నా కుమారుడు ఉత్తరుడు ఎంతటి వీరుడో, అతడి బాహుబలము ఎంతో గొప్పది, మా వంశ ప్రతిష్టను నా కుమారుడు నిలిపాడు అని పొంగిపోతున్నాడు విరాటుడు. అప్పుడు కంకుబట్టు విరాటుడితో, రాజా, దుర్యోధన, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణులతో కూడిన కౌరవసేనను
మన ఉత్తర కుమారుడు జయించి గోవులను మరలించాడంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది? అతను లోక ప్రసిద్ధుడు కాడా అని అన్నాడు. విరాటుడు కంకుబట్టును చూశాడు. విరాటును కన్నులు కోపంతో ఎరిపెక్కాయి. ముక్కుపోటలు అదురుతున్నాయి. అంటే నా కుమారుని విజయం గురించి సందేహిస్తున్నావా? ఇంతవరకు నువ్వు ఏం మాట్లాడినా సహించాను, ఇంక మీదట ఇలా మాట్లాడకు అని అన్నాడు విరాటుడు. కానీ కంకుబట్టు అనడం మానలేదు. ఒక కౌరవసేన ఎలా దేవతల రాక్షసులు అందరూ ఒక్కమారిగా యుద్ధానికి వచ్చినా మన బృహన్నల రథం మీద మద్దించిన మరతండుని మాదిరి ప్రకాశిస్తూ ఉండగా ఉత్తరకుమారుడు గెలవక ఏం చేస్తాడు అని అన్నాడు. విరాట్రాజు కోపం పట్టలేక ఊగిపోయాడు. కంకు, నువ్వు ఎన్నో వింతలు విశేషాలు చెప్పగా విన్నాను. ఒక సారథి, అది ఒక పేడి, రథం మీద సారథ్యం చేస్తూ శత్రువీరులను అణిచాడు అని ఎప్పుడూ వినలేదు. అయినా నా కుమారుడు శత్రువీరులతో పోరాడి గెలిచాడు అనే మాట ఎందుకు మాట్లాడవు? నీ మూర్ఖపు మాటలు నేను ఇంక సహించలేను. ఓ విప్రుడా, నీ మాటలు ఇంక కట్టిపెట్టు అని అన్నాడు విరాటుడు. కానీ ధర్మరాజు వినలేదు. తన ప్రసంగం కొనసాగించాడు. అవును విరాటరాజా, బృహన్నలకు మనసులో యుద్ధం చేయాలని కోరిక పుట్టి ఉండుంటుంది. అందుకని మన ఉత్తర కుమారుణ్ణి సారథిగా చేసుకొని కౌరవసేనతో యుద్ధం చేసి ఓడించి ఉంటాడు. మన గోవులను మరలిచ్చి ఉంటాడు. నా మాట అబద్ధం కాదు, నువ్వే చూడు. వెంటనే బృహన్నల కౌరవసేన మీద విజయం సాధించి వస్తున్నట్టు పురంలో చాటింపు అని అన్నాడు. ఇంకా కోపం పట్టలేకపోయాడు విరాటుడు. ఆ పేడిని నా ముందు పొగుడుతావా అంటూ చేతిలో ఉన్న పాచికలు కంకుబట్టు మీదకు విసిరాడు. అందులో ఒక పాచిక కంకుబట్టుకు నుదుటికి తగిలి ఆ గాయం అయింది. ఆ విధంగా దెబ్బతిన్న కంకుబట్టు అక్కడే నిలబడి ఉన్న సైరేంద్రి వైపు చూశాడు. తలదించుకున్నాడు. వెంటనే సైరేంద్రి పరుగు పరుగున వచ్చి కంకుబట్టు నుదుటి మీద అయిన గాయం నుండి స్రవిస్తున్న రక్తాన్ని తన చెవిటి కొమ్ముతో అదిమింది. పక్కనే ఉన్న బంగారు కలశంలో ఉన్న నీటిలో తన చీరను చెంగును తడిపి గాయం మీద అదిమింది. ఇదంతా చూస్తున్న విరాటుడు, సైరేంద్రి, ఏమిటిది? అతని రక్తం నేల మీద పడకుండా ఎందుకు అదుపుతున్నావు అని అడిగాడు. మహారాజా, ఉన్నత వంశం సంజాతుడైన ఈ పుణ్యాత్ముని రక్తం ఎన్ని చుక్కల భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు ఆ భూమి మీద వర్షములు కురవు. ఉత్తమ వంశంలో పుట్టిన బ్రాహ్మణుని రక్తం కింద పడటం మన దేశానికి కీడు కలిగిస్తుంది. అందుకని ఇలా చేశాను అని అంది సైరేంద్రి. ఇంతలో తన అన్నయ్య విజయుడై తిరిగి వస్తుండగా ఉత్తర తన చెలికత్తెలతో ఎదురు వెళ్ళి అన్నయ్య ఉత్తర కుమారుడి మీద, పక్కనే ఉన్న గురువుగారి బృహన్నల మీద చందనము, కుంకుమ, పుష్పములు చల్లుతూ స్వాగతం పలికింది. మిగిలిన వారు కూడా ఉత్తర కుమారుడిని కౌగిలించుకొని తమ అభినందనలు తెలిపారు. ఈ ప్రశంసలకు తట్టుకోలేక పోయాడు ఉత్తర కుమారుడు. అయ్యా, ఈ విజయం నాది కాదు. ఈ బృహన్నల సహాయ సహకారంతోనే నేను విజయం సాధించాను. ఈ విజయం నా ఒక్కడిది కాదు అని నర్మగర్భంగా పలికాడు. ఇంతలో ఉత్తర కుమారుడు విజయుడై వస్తున్నాడని విరాటుడికి వర్తమానం అందింది. వెంటనే రమ్మనండి అన్నాడు విరాటుడు ఆనందంగా. కంకుబట్టు ఆ భటుని చూసి మెల్లగా, నా నుదుటి మీద గాయం చూసి బృహన్నల కోపిస్తాడేమో, ఆవేశంలో ఏమన్నా చేస్తాడేమో, అందుకని ముందు ఉత్తర కుమారుణ్ణి ప్రవేశపెట్టు, కొంచెంసేపు ఆగి బృహన్నలను ప్రవేశపెట్టు అని అన్నాడు. విరాటుడు కుమారుణ్ణి విజయోత్సాహంలో ఈ మాటలు వినలేదు. కంకుబట్టు కోరిక మేరకు ముందు ఉత్తర కుమారుణ్ణి ప్రవేశపెట్టాడు. ఉత్తర కుమారుడు వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించాడు. విరాటుడు తన కుమారుణ్ణి లేపి కౌగిలించుకున్నాడు. విజయుడే వచ్చిన కుమారునికి గాఢ పరిశాంగనం పలకించి పోయాడు విరాటుడు. ఉత్తరుడు పక్కనే ఉన్న కంకుబట్టి వేషంలో ఉన్న ధర్మరాజుకు నమస్కరించాడు. అయ్యో, అదేమిటి, ఈ గాయం ఏమిటి అని అడిగాడు. దానికి విరాటుడు, నేను నీ విజయాన్ని పొగుడుతూ ఉంటే ఈ కంకుబట్టు, ఈ విజయం నీది కాదు, ఆ బృహన్నలది అన్నాడు. కోపం పట్టలేక నేను పాచికలు విసిరాను, ఆ గాయం అయ్యింది అని అన్నాడు విరాటుడు. తండ్రి, తప్పు చేశారు, మీరు ఇట్లు చెయ్యదగునా? వీరు ఏమీ మాట్లాడినా మనం గౌరవించాలి. ముందు వారిని క్షమాపణ కోరండి. ఇలాంటి మహాత్ములు కోపిస్తే మనకు ఆయువు ఐశ్వర్యము ఎలా కలుగుతాయి అని అన్నాడు ఉత్తర కుమారుడు. కుమారుని మాటలు పాటించి విరాటుడు కంకుబట్టును క్షమాపణ కోరాడు. కంకుబట్టు నవ్వుకొని, అసలు నాకు కోపమే రాలేదు, ఇంకా క్షమాపణ ఎందుకు విరాటరాజా? విరాటుడు సత్ప్రవర్తనుడు, ఎందుకో చెడుగడియలో ఇలా చేశాడు అని అన్నాడు. విరాటాన్ని మనసు కుదుట పడింది. ఇంతలో బృహన్నల అక్కడికి ప్రవేశించాడు. బృహన్నల రాజుగారికి అభివాదం చేశాడు. అతడికి సాదరంగా ఆహ్వానించాడు విరాటుడు. అందరూ కూర్చున్నారు.
విరాటుడు కుమారుణ్ణి చూసి, కుమార, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణులతో కూడిన కౌరవ సైన్యాన్ని నువ్వు ఎలా గెలిచావు? నీకు సైన్యము లేదు, ఒక్కడు కొడితే 100 మంది మీద పడతారు కదా, ఎలా గెలిచావు? పైగా ఒకడు పరశురాముని గెలిచినాడు, మరొకడు ద్రోణాచార్యుడు, మరొకడు శివుని వరం వల్ల పుట్టినవాడు అశ్వత్థామ, మిగిలినవారు దేవదానములు కూడా గెలుపు సమర్థులు. ఇంత ధృతరాష్ట్రుని కుమారులు ఒక్కరొక్కరు ఈ భూమిని అంతా గెలవగల సమర్థులు. అలాంటి వారిని నువ్వు ఒక్కడివే శరీరం మీద ఒక్క గాయం కూడా కాకుండా ఎలా గెలిచావు? మన ఆవుల్ని ఎలా మరలించావు? అభిమానధనుడైన సుయోధనుడు ఏ ప్రకారం పలాయనం పాలయ్యాడు? ఇదంతా వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అన్నాడు విరాటుడు. తండ్రి, ఆ కౌరవసేనలను నేను గెలవలేదు, గోధనమును నేను మలల్చలేదు. మనకు ఉన్న దైవబలమున ఒక మహానుభావుడు దైవాంశ సంభూతుడు వచ్చి నన్ను రక్షించాడు, కౌరవులను గెలిచాడు, గోవులను మరల్చాడు అని 3 ముక్కల్లో తేల్చి చెప్పేశాడు. తండ్రి మనసులో ఉన్న అనుమానం నివృత్తి చేశాడు. అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు ఉత్తరుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.